రాష్ట్రంలో విద్య, వైద్యాన్ని పటిష్టపరచడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. చిట్యాల మండలంలో కొత్తగా నిర్మించినటువంటి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం అలాగే జూనియర్ కళాశాల భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేజీబీవీ పాఠశాలతో పాటు జూనియర్ కళాశాల భవనాలను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చిట్యాల మండల నాయకులు అలాగే పాఠశాల ఉపాధ్యాయురాలు, కళాశాల లెక్చరర్లు పాల్గొన్నారు. డిసెంబర్ 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేయగానే ఈ రాష్ట్రంలో విద్య, వైద్యం ఈ రెండు కూడా పటిష్టపరచాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్స్ కానీ, హై స్కూల్స్ కానీ, కేజీబీపీ, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, అదేవిధంగా జ్యోతిరావు పులే ట్రైబల్ వెల్ఫేర్, మైనార్టీ స్కూల్, మైనార్టీ జూనియర్ కాలేజ్ అన్నీ కూడా పటిష్టపరచాలని ఈరోజు చదువుతున్నటువంటి విద్యార్థులను రాబోయే తరానికి మంచి విద్యావంతులుగా చేసి వాళ్ళ గోల్ రీచ్ అయ్యే విధంగా ఎలాంటి లోటు లేకుండా చేయాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో సుమారు ఒక 700 కోట్ల రూపాయలు విద్యా శాఖకి ఇచ్చి ఈరోజు ఖాళీగా ఉన్నటువంటి హెచ్ఈటి పోస్టులు కానీ, స్కూల్ అసిస్టెంట్స్ కానీ, పిఈటి కానీ, అదేవిధంగా హిందీ పండిట్, తెలుగు పండిట్ పోస్టులకు కానీ డిఎస్సి ఏర్పాటు చేసి ఖాళీలను నింపి ఈరోజు జూనియర్ కాలేజీలకు కానీ, గురుకుల పాఠశాలలో చదువుతున్నటువంటి ఖాళీలను నింపి ఈరోజు విద్యాశాఖలో ఎలాంటి లోటు లేకుండా చేయాలనేటువంటి ముఖ్య ఉద్దేశం గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిదని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కనుక సోదరులారా, మీరు ఒకటి చూడండి, గత 10-20 సంవత్సరాల నుంచి గతంలో పాలకులు ఈ రాష్ట్రాన్ని ఏలారు. మనం ఈ రోజు 12వ తారీఖు జూన్, ఇదే నెల జూన్ 12వ తారీఖు మనకు పాఠశాలలు ప్రారంభమైనాయి. ప్రారంభానికంటే ముందే మేము ఎమ్మెల్యేలము మాకిచ్చినటువంటి నిధులలో సుమారు 3 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలో మేము పెట్టాం. ముఖ్యమంత్రి గారు కూడా మా ఆడబిడ్డల పేరు మీద విద్యా కమిటీలు ఏర్పాటు చేసి వాష్రూమ్స్ లేకున్నా, ఫ్లోరింగ్ లేకున్నా, డోర్స్ లేకున్నా, విండోస్ లేకున్నా, వాటర్ ప్లాంట్ లేకున్నా, మీకు ఎలాంటి లోటుపాటు లేకుండా 1,00,000 నుంచి 10 లక్షల వరకు రిపేర్స్ కి ఇచ్చి రీఓపెనింగ్ వరకు 12 లోపు ఎన్నికల కోడ్ ఉన్న ప్రభుత్వంతో ఎన్నికల సంఘానికి రాయించి రిలాక్సేషన్ తెప్పించి అన్ని పాఠశాలలు రాష్ట్ర వ్యాప్తంగా రిపేర్ చేయించినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారిదని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంతేకాదు, ఈరోజు రీఓపెనింగ్ రోజు 12వ తారీఖు రోజున్నే మీకు స్కూల్ డ్రెస్సులు ఇచ్చాం, నోట్ బుక్స్ ఇచ్చాం, చదువుకునే పుస్తకాలు ఇచ్చాం.